హైదరాబాద్ పాత బస్తీలో బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర జోరుగా సాగుతుంది. భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. వండి తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ మొక్కులు చేర్చుకుంటున్నారు. శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు, పూలమాలలతో పండుగ శోభ కనిపిస్తుంది. లాల్ దర్వాజా అమ్మవారికి సమర్పించే బంగారు బోనం ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రత్యేకమైనది. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. సో మహంకాళి సింహవాహిని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. ఆషాఢ మాస బోనాన్ని సమర్పించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమ్మవారికి బోనం తీసుకుంటూ వస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి మీరు బోనం సమర్పిస్తున్నారు అమ్మవారు? చాలా ఏళ్ళ నుంచి సమర్పిస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? అంటే సింహవాహిని అమ్మవారికైనా అందరికీ ఇస్తాం. ప్రతి ఏడాది అందరికీ ఇస్తాం. 5 బోనాలు చేస్తుంది మా అమ్మ. 12-15 ఇయర్స్ చేస్తామన్నీ. మేము మొక్కుకున్నాము, అవి అయినాయి. అందు గురించి బోనం చేయాలని అనిపించింది. ఇక అన్నీ చేస్తాం, ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. మాకు మంచిగా అనిపించిందని చేస్తున్నాం. ముఖ్యంగా సింహవాహిని అమ్మవారికి సంబంధించి ఏం చెప్తారు? ఆమె మహిమలు అంటే ఏం చెప్తారు? ఆమె మహిమలు మనం ఎంత మంచిగా మొక్కుకొని ఎట్లా అనుకుంటే అట్లా అయితేనే ఉంటాయి, కంపల్సరీ అవుతుంటాయి. నేను మా పాప పెళ్లి గురించి మొక్కుకున్న, తొందరగా అయిపోయింది, అట్లానే చేస్తున్నా. సో మనం చూస్తున్నాం కదా, దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి కుటుంబాలను మనం ఇక్కడ చూడొచ్చు. సో అమ్మవారికి సంబంధించి ఆడపడుచుగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఏదైతే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూడా సింహవాహిని మహంకాళి అమ్మవారిని ఇక్కడ భక్తులు విశ్వసించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే 2 రోజుల పాటు జరుగుతుంది. సేమ్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఏ రకంగా అయితే చేస్తూ ఉంటామో అలానే ఇక్కడ కూడా 2 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మ చెప్పండి, బోనం ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు? బిఎన్ రెడ్డి నుండి తీసుకొని వస్తున్నాం. ప్రతి సంవత్సరం సమర్పిస్తారా అమ్మవారికి? 3 ఇయర్స్ నుంచి తీసుకొని వస్తున్నాం. మీ ముందు తరం ఎవరైతే అమ్మ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వారసత్వంగా మీరు దీన్ని కొనసాగిస్తున్నారు? అంటే అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. మా వారు వాళ్ళు 25 ఇయర్స్ నుంచి లాల్ దర్వాజాలో, ఒక 10 ఇయర్స్ నుంచి బిఎన్ రెడ్డిలో ఉంటున్నాము. ఇంకా ఇక్కడే అలవాటు అయిపోయి ప్రతి ఇయర్ తీసుకొని వస్తున్నాం. అమ్మవారికి ఏం చేశారు బోనంకి? పరమన్నము, బెల్లము. సో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ బోనాలు అనేది సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి ప్రేమగా బోనము అంటే భోజనం అనే అర్థం అన్నమాట. సో ఇక్కడ అమ్మవారికి అన్నము ఎక్కువగా పరవాన్నం చేస్తూ ఉంటారు, లేదా పెరుగన్నం, పసుపన్నం, ఇలా రకరకాలుగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు భక్తులు. చక్కగా తెల్లవారుజామునే లేచి చక్కగా స్నానం చేసి ఆ బోనం తీసుకొచ్చే దాన్ని కూడా పసుపు, కుంకుమల, వేపాకు, అలానే దీపం పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో ఆ బోనాన్ని తలపైన పెట్టుకొని అమ్మవారికి ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో పోతురాజు ప్రత్యేక ఆకర్షణ. సో పోతురాజు సమక్షంలోనే ఈ బోనం అనేది సమర్పించడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఘటాల ఊరేగింపు కానీ, పోతురాజుల విన్యాసాలు కానీ ప్రధాన ఆకర్షణ అని కూడా చెప్పవచ్చు. సింహవాహిని అమ్మవారి దగ్గరికి రావడానికి భక్తులు ఇప్పటికే క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా క్యూ లైన్లు, వచ్చేవారికి అంటే బోనంతో వచ్చేవారికి క్యూ లైన్లు, బోనం లేకుండా వచ్చేవారికి క్యూ లైన్లు అలా ఏర్పాటు చేశారు. భక్తులైతే కూడా దర్శనం బాగా చేసుకొని మంచి ఏర్పాట్లు కూడా ఉన్నాయని చెప్పి ఎంతో సంతృప్తితో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమ్మ, బోనం ఎక్కడి నుంచి తెస్తున్నారు? మేము లక్ష్మీనగర్లో ఉంటామండి. అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఏం తీసుకెళ్తున్నారు అమ్మవారికి నైవేద్యంగా? ప్రసాదం. ప్రసాదం అంటే పరమన్నం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం చేస్తాం. సింహవాహినియా లేకపోతే అన్ని అమ్మవారు? ఇక్కడ చార్మినార్ దగ్గర పెడతాం. 2 చేస్తాం ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అమ్మవారికి
ఈ ఆషాఢ మాసంలో ఎంతో ప్రీతిగా ఇచ్చేటువంటి బోనము సేకని సమర్పించడానికి భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. గంటకి కూడా తాకిడి పెరుగుతుంది. అదేవిధంగా విఐపీలు కూడా రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పట్టు వస్త్రాలు కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రదీప్తో సంధ్య 10 TV.